శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం, ప్రత్యక్ష పరమేశ్వరుడు, ఏడుకొండలవాడు, వెంకన్నబాబు, ఆపద మొక్కులవాడు, వడ్డీ కాసులవాడు, ముడుపుల రాయుడు, మనం ఎన్నో రకాలైనటువంటి పేర్లతో భగవంతుణ్ణి కొలుచుకుంటూ ఉంటాము. తిరుమల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చాలా ప్రసిద్ధిగాంచింది. అయితే ఇప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. తిరుమల అపవిత్రం అయిపోయింది అని ఇప్పటికే చాలా కాలంగా మనము వార్తల్లో వింటూ ఉన్నాము. అలాగే ప్రత్యక్షంగా తిరుమలకి వెళ్ళి చూసిన వారు కూడా చెప్తూ ఉన్నారు. అడపాదడపా వింటున్నాం. అక్కడంతా ఇలా ఉంటోందండి, అక్కడంతా అలా ఉంటోందండి, అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి, చాలా కలుషితం అవుతోంది వాతావరణం అంతా, తిరుమల పవిత్రత తగ్గిపోయిందా అన్నట్టుగా అనిపిస్తోందండి అని భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కొన్ని చోట్ల కొన్ని అరాచకాలు కనిపిస్తున్నాయి అని చాలామంది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా చెప్తూ ఉండడం జరుగుతోంది. అయితే ఎప్పుడైనా ఏ ప్రదేశంలో అయినా ఒక పవిత్ర పుణ్యక్షేత్రాన్ని తీసుకోండి, లేదా ఒక కార్యాలయాన్ని తీసుకోండి, లేదా ఏదన్నా ఒక చిన్న కార్యాలయాలు, కేంద్రాలు, ఒక 10 మంది మనుషులు గుమిగూడే చోటు ఏ ప్రదేశమైనా అవ్వచ్చు. అది కార్యాలయం అవ్వచ్చు, లేదా ఆలయం అవ్వచ్చు, లేదా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు. అది ఏ రకమైనటువంటి ప్రదేశం అయినప్పటికీ కూడా కొంత కలుషితం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్లనే అర్చక స్వాములు ఆలయాలని ముఖ్యంగా చాలా వాటిని శుద్ధి చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు సంప్రోక్షణ చేస్తూ ఉంటారు. అదే మామూలు కార్యాలయంలో కానీ, గృహాలలో కానీ ఏదన్నా కలుషితం జరిగింది అనగానే గోపంచకం జల్లడము, ఆవు మూత్రం చల్లి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయడము, వేదము చదివించుకోవడము, లేదా ప్రత్యక్షంగా వేదము చదివే ఆ వేదమూర్తులైనటువంటి వేద పండితులని తీసుకొచ్చి ఆ వేదం చదివించడము, తద్వారా స్థల శుద్ధీకరణ, గాలి శుద్ధీకరణ ఇవన్నీ కూడా చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి తిరుమల అనేది అతిపెద్ద పుణ్యక్షేత్రం, చాలా గొప్పదైనటువంటి చరిత్ర కలిగినటువంటి పుణ్యక్షేత్రం అది. అటువంటి పుణ్యక్షేత్రంలో స్వామివారికి నివేదించేటటువంటి ప్రసాదము లడ్డు, ఆ లడ్డూకి అపవిత్రత చేకూరింది అని గత 4-5 రోజులుగా మనము ఈ ప్రసార సాధనాలైనటువంటి టీవీల్లోనూ అలాగే న్యూస్ పేపర్స్లోనూ చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. ఈ అపవిత్రతని ఏ విధంగా తొలగించుకోవాలి? ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి. స్వామివారు స్వీకరించారు, ఏదైతే అర్చక స్వాములు నివేదన చేసి ఉన్నారో అది అప్పటి వరకు అపవిత్రం అయినటువంటి పదార్థం అయినా కూడా స్వామివారు స్వీకరించిన తదుపరి అది పవిత్రం అయిపోయింది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనము అపవిత్రం అయిపోయింది లడ్డు లేదా ప్రసాదం అని చెప్పి మనము బాధపడకూడదు. స్వామివారు దాన్ని పవిత్రం చేసేశారు, కానీ ఈ అపవిత్రమైనటువంటి భౌతిక పదార్థం అనేది నివేదింపబడింది కాబట్టి కొంత మాలిన్యం అంటుకుంది. అది తయారు చేసిన వారికి, అందుకు సహకరించిన వారికి, వారందరికీ కూడా పాపం చుట్టుకుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఒక మహిమ ఏమిటి అంటే ప్రత్యక్షంగా కనిపించేటటువంటి మహిమ. ప్రతి గురువారము కూడా తిరుమలలో అనేక మంది పాపులు శిక్షింపబడుతూ ఉంటారట, పాపం చేసిన వారు. ఎవరికైనా ఏదైనా చెడు జరిగిందా అంటే అది గురువారం జరుగుతుందట. అంటే వారు స్వామివారి పట్ల అపచారం చేశారు అని చెప్పి స్వామివారు వారికి శిక్ష వేశారు అని అనుకుంటూ ఉంటారట. ఇది ఒక ప్రచారంలో ఉన్నటువంటి వార్త. అది నిజం అవునా కాదా అనేది మనకు తెలీదు. తిరుమల కొండ మీద కొంతమంది చెప్తూ ఉంటారు, ఏదైనా పాపం చేస్తే గురువారం నాడు ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తారు అని. అయితే
అర్చక స్వాములు వారు తెలిసి నివేదన చేసినా, తెలియక నివేదన చేసినా, ఏం జరిగినా గాని ఆ పాపము, పుణ్యము భగవంతుడు ఎవరెవరి ఖాతాలో ఏ మోతాదులో వెయ్యాలో వేసేస్తాడు. మనము భక్తులం మనం. స్వామివారి పట్ల ఎంతో భక్తిగా ఉంటాము. ప్రతి చిన్న ఆపదని కూడా భగవంతుడు మనని కాపాడతాడు అని చెప్పి ఆ నమ్మకంతో భగవంతుడికి ముడుపు కడతాము. మెట్లు నడిచి వెళ్తాము. అక్కడ అన్నప్రసాదానికి ధన సహాయం చేస్తాము. రకరకాలైనటువంటి స్వామివారి సేవలలో పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకుంటాము. ఇలా అనేక రకాలుగా మనము మన యొక్క మనోభావాలు దెబ్బతినకుండా స్వామివారికి సేవ చేయడం గాని, లేదా దక్షిణ రూపంలో సమర్పించుకోవడం గాని, ఇలా ఏదో ఒక రూపంలో మన భక్తిని ప్రదర్శించుకుంటూ ఉంటాము. మరి ఈ లడ్డు అపవిత్రం అయిపోయింది అని చెప్పి ఇప్పుడంతా ప్రచారం జరుగుతోంది. అది అపవిత్రం అయిందా? అవలేదా? ఈ రాజకీయ కోణాలు మనకు అవసరం లేదు. మనకి ఎంతవరకు సంబంధం? అవన్నీ చట్టాలు చూసుకుంటాయి. నిజంగా స్వామివారి పట్ల అపచారం చేస్తే చట్టం ఏదైనా శిక్ష వేసేంత వరకు కూడా స్వామి ఊరుకోడు. ఖచ్చితంగా వారికి తగిన శిక్ష పడిపోతుంది. కాబట్టి మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రసాదం విషయంలో మనము స్వీకరించాలా వద్దా? ఇప్పుడు ప్రస్తుతం కొండ మీదకి వెళ్ళి స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకున్న వాళ్ళు, దాన్ని భక్తులకి పంచిపెడుతూ ఉన్నవారు మనసులో ఒక విధమైనటువంటి బాధతో ఉన్నారు. ఈ ప్రసాదాన్ని మనం తినాలా వద్దా? ఇది ఈ విధంగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. జంతువుల కొవ్వులు కలిశాయని, ఇంకా ఇతర రకరకాలైనటువంటి పదార్థాలు అందులో కలిసి ఉన్నాయని, స్వామివారి పట్ల ఈ రకమైన అపచారం చేశారు అని చెప్పి చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయి. రాజకీయ కోణంలో మనం మాట్లాడుకోవడం లేదు. చట్టానికి సంబంధించి మనం మాట్లాడుకోలేదు. కేవలం ఆధ్యాత్మిక చింతనతో మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఒక భక్తుడి మనోభావాలు ఏ విధంగా ఉంటాయి స్వామివారి పట్ల అనే దాని గురించే మాట్లాడుకుంటున్నాం మనం. కాబట్టి భక్తులు ఎవరు కూడా బెంగపడద్దు. స్వామివారి ప్రసాదం స్వీకరించాలి, నిరసన చేయకూడదు. కాబట్టి చిటికెడు ప్రసాదాన్ని స్వీకరించండి. మిగతా ప్రసాదం చక్కగా చీమలకి, ఇంకా రకరకాలైనటువంటి ఈ జీవాలు ఉంటాయి కదా, దోమలుంటాయి, చీమలుంటాయి, నల్ల చీమలు, ఎర్ర చీమలు ఇలా ఉంటాయి. అలాగే మట్టిలో వేసిన తరువాత ఆ మట్టిలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి క్రిమి కీటకాలు ఆహారాన్ని స్వీకరిస్తాయి కదా, వాటికి వెయ్యండి. నీళ్లలో ఉండేటటువంటి జలచరాలు వాటికి వెయ్యండి. మీరు తీసుకున్నటువంటి ప్రసాదం ఏమి చెయ్యాలి? ఈ ప్రసాదం మనము ఇందులో రకరకాలుగా కలిసాయి, మాలిన్యం అయిపోయిందని వింటున్నాం కాబట్టి దాన్ని మనము పూర్తిగా స్వీకరించలేము. కొంచెం మనసులో అడ్డొస్తూ ఉంటుంది. అయ్యో, ఇంత పాపం జరిగిందా స్వామివారి పట్ల అనేటటువంటి బాధతో కూడుకొని ఉన్నాడు భక్తుడు ఇప్పుడు. కాబట్టి ఆ ప్రసాదాన్ని, రవ్వంత ప్రసాదం నోట్లో వేసుకొని, స్వామివారి పట్ల మనం అపచారం చేయకూడదు కాబట్టి ఆ రకంగా తీసుకుని మిగతా ఆహార పదార్థం, మిగతా ప్రసాదాన్ని చక్కగా ఈ రకంగా వితరణ చెయ్యండి. జీవులు, క్రిమి కీటకాలు ఇలాంటివన్నీ అవి తింటాయి కాబట్టి వాటికి తప్పు లేదు కాబట్టి చక్కగా వాటికి వెయ్యండి. జలచరాలకు వేయచ్చు, క్రిమి కీటకాలకు వేయచ్చు, చీమలకి వెయ్యచ్చు. అంటే అసలు తీసుకోవడం ఎందుకండి, వెయ్యడం ఎందుకండి? ఇష్టమైతే వేస్తారు, లేకపోతే లేదు. మరి ఎలాగా అని చెప్పి ఒక సందేహం వస్తుంది. మీ దగ్గర ఉన్న ప్రసాదం మీరు ఎంత మోతాదులో అయితే కొన్నారో ఆ ప్రసాదాన్ని ఈ రకంగా వినియోగం చెయ్యండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దీని తదుపరి నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఈ రకమైన స్తోత్రాన్ని, అంటే ఈ నామాలని ఉచ్చరించగా అది మంత్రం అయిపోతుంది. ఓం నమో నారాయణ అన్నా, ఓం నమో వెంకటేశాయ అన్నా, శ్రీహరి అన్నా, విష్ణుమూర్తి అన్నా,
మీరు ఏ పదాలతో పిలిచినా అది కలియుగ దైవం ప్రత్యక్షంగా ఇక్కడ ఏడుకొండల మీద నివాసం ఉండి చక్కగా పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామినే మనము కొలుస్తున్నట్టు లెక్క. ఇతర దైవతాలని ఆరాధించేవారు ఉంటారు, వాళ్ళు శైవులు అవ్వచ్చు, ఇంకా వేరే ఇతర ఎవరైనా అవ్వచ్చు. శివుణ్ణి ఆరాధించిన, దుర్గని ఆరాధించిన, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించిన, లేదు గణపతినే ఆరాధించిన, మీరు ఎవరినైనా ఆరాధించండి, అది విష్ణుమూర్తికి చెందుతుంది, శివుడికి చెందుతుంది, అమ్మవారికి చెందుతుంది. మొత్తం ఈ ప్రపంచం అంతా, ఈ సృష్టి అంతా నిండి ఉన్నది ఒక్కటే భగవంతుడు. ఆయనకి రంగు లేదు, రుచి లేదు, పేరు లేదు, గుణము లేదు, నామం లేదు. ఆది మధ్యాంతరహితుడు, గుణనామరహితుడు, అస్సలు ఏమీ లేనివాడు వెంకటేశ్వరుడు. మనము వెంకటేశ్వరుడు అంటే వెంకటేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు అంటే శ్రీ మహావిష్ణువు, పరమశివుడు అంటే పరమశివుడు, అమ్మవారంటే అమ్మవారు. అది మన భావన. కాబట్టి మీకు నచ్చిన నామాన్ని మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు చెయ్యండి. ఏ పని చేస్తున్నా కూడా మధ్య మధ్యలో ఒక నిమిషం సమయం వస్తూ ఉంటుంది మనకి. వచ్చిన ఆ ఒక్క నిమిషం సమయంలో ఓం నమో వెంకటేశాయ అని చెప్పండి, మనసులోనే తలుచుకోండి. ఇన్నిసార్లు అన్నిసార్లు అని లెక్క చెయ్యవద్దు, మళ్ళీ లెక్క మీదకి దృష్టి వెళ్ళకూడదు. కేవలం భగవంతుని పట్ల భక్తి ఆ నామాన్ని జపించడంలో మాత్రమే ఉండాలి, కానీ జపించడం అనేది ఇన్నిసార్లు చేసాం అన్నిసార్లు చేసామని లెక్క వేయకూడదు. కాబట్టి మీరు చక్కగా నామాన్ని జపించండి, మీ ఇష్టదైవాన్ని జపించండి. ఓం నమః శివాయ, దుర్గమ్మ, శ్రీమాత్రే నమః, మీకు ఏ నామం ఇష్టమో, ఏ నామం మీరు చేసుకుంటున్నారో ఆ నామాన్నే చెయ్యండి, ఆ స్తోత్రాన్నే చెయ్యండి. ఇది అంతా భగవంతుడికే చెందాలి. తిరుమలలో అపవిత్రం జరిగిందని మన చెవుల పడుతూ ఉంది కాబట్టి ఆ అపవిత్రత పోవాలి అని చెప్పి మనం సంకల్పం చేసుకొని ఈ విధంగా చెయ్యాలి. స్వామివారు అసలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన మనము స్వామివారి యొక్క ఆలయంలో కల్మషాలు జరిగి ఉన్నాయి, లేదా మాలిన్యాలు అంటుకొని ఉన్నాయి, అపచారం జరిగిపోయింది అంటే వాటిని తీసివేయగల సమర్థత మనకి ఉన్నదా? మనము భగవంతుడికి భక్తిపూర్వకంగా చెప్పుకుంటున్నాం, స్వామి మా భక్తుల వల్ల, కొంతమంది మూర్ఖ భక్తుల వల్లనో లేకపోతే అమాయక భక్తుల వల్లనో మానవ తప్పిదం జరిగిపోయింది, కాబట్టి ఈ తప్పిదాన్ని నువ్వు తీసివేసి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా చెయ్యి అని చెప్పి మనము సంకల్పం చేసుకోవాలి భగవంతుడి పట్ల. అంతే తప్ప స్వామివారి యొక్క ఆలయాన్ని మనము భౌతికంగా ఏమైనా శుద్ధి చేయగలమేమో కానీ అంతర్ముఖంగా చేయగలిగింది కేవలం ఆ శ్రీనివాసుడు ఒక్కడే. కాబట్టి ఆ శ్రీనివాసుడి పాదాలను పట్టుకుందాం. ఆగ్రహించకు స్వామి, ప్రకృతి వైపరీత్యాలని సృష్టించకు, మమ్మల్ని కాపాడు. తెలుసో తెలియకో ఒక అపరాధం జరిగింది అని చెప్తూ ఉన్నారు, అది నిజమో కాదో తర్వాత సంగతి, అవి చట్టాలు తేల్చుకుంటాయి, ఆ రాజకీయ నాయకులు తేల్చుకుంటారు, అవన్నీ మాకు సంబంధం లేదు. కాబట్టి మమ్మల్ని క్షమించు అని చెప్పి భగవంతుడి పట్ల మన భక్తిని ప్రకటించుకోవలసిన తరుణం ఇది. చక్కగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చెయ్యండి. ప్రతి క్షణం, కుదిరిన ప్రతి క్షణం నమో వెంకటేశాయ నామాన్ని పఠించండి. తిరుమల పవిత్రతని మళ్ళీ కాపాడడానికి ఇంటింటా ఉన్నటువంటి భక్తులందరూ నడుము కట్టండి. తిరిగి తిరుమల చక్కగా శుద్ధీకరింపబడినది, ప్రసాదాలన్నీ కూడా అన్నీ పాతవన్నీ అయిపోయాయి, ఇప్పుడు కొత్తగా తయారు చేసేటటువంటి ప్రసాదాలన్నీ కూడా శుభ్రమైనటువంటి పదార్థాలతోనే తయారు కాబడుతున్నాయి అని మన చెవుల పడేంత వరకు మనము ఇది ఒక యజ్ఞాన్నిగా స్వీకరిద్దాము, ఒక దీక్షగా స్వీకరిద్దాము అని చెప్పి తెలియజేస్తూ, వీలైనంత వరకు ప్రతి ఇంటా కూడా
నమో వెంకటేశాయ నామాన్ని పెట్టుకోండి. అలాగే ఇంకొక వారం రోజుల్లో మనకి నవరాత్రులు వచ్చేస్తున్నాయి. శరద్ నవరాత్రులు, శారదా నవరాత్రులు, దుర్గమ్మ నవరాత్రులు, దసరా నవరాత్రులు, అనేక రకాలతో పేర్లతో పిలుచుకునేటటువంటి దుర్గమ్మ నవరాత్రుల్లో అమ్మవారికి సంకల్పం చేద్దాం. పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏవైతే మన ఈ ప్రపంచంలో ఉన్నాయో, ప్రపంచంలోని ఆలయాలన్నీ కూడా అత్యంత పవిత్రంగా ఉండాలి అని మనము సంకల్పం చేసుకుంటూ, అమ్మవారైనా అయ్యవారైనా ఒక్కటేగా మనము భావించుకుంటూ, ఈ దుర్గమ్మ నవరాత్రులలో కూడా అమ్మ తిరుమల పవిత్రతని కాపాడడానికి సాక్షాత్తు భగవంతుడే ఆశీర్వాదం ఇవ్వాలి. భగవంతుడి యొక్క ఒక్క చల్లని చూపు ఈ భూమి మీదకి ప్రసరించింది అంటే మనుషులే కాదు, వస్తువులే కాదు, పదార్థాలే కాదు, అన్నీ కూడా పవిత్రమైపోతాయి. కాబట్టి మాకు అయ్యవారి చూపు చక్కగా ప్రశాంతంగా ఉండేటట్టుగా ఇప్పించు తల్లి అని చెప్పి ఈ నవరాత్రులలో అమ్మవారిని కూడా కోరుకుందాం. అమ్మవారైనా అయ్యవారైనా గురువైనా మనము దైవంగా భావించి పూజించుకునేటటువంటి ఏ దేవి దేవతలైనా అందరూ ఒకటే. అందరికీ ఒకే శక్తి ఉంది. అదే అద్భుతమైన శక్తి పరమాత్మ. ఆ శక్తి పేరే పరమాత్మ. దానికి లింగ రూప భేదము లేదు. అసలు లింగరహితుడు, నామరహితుడు అయినటువంటి భగవంతుణ్ణి మనము అనేక రకాల పేర్లతో పిలుచుకుంటూ ఉన్నాము. కాబట్టి అనేక రకాలుగా అమ్మని ధ్యానిద్దాము, అమ్మని పూజిద్దాము. అలాగే అయ్యవారైనటువంటి ఏడుకొండల స్వామిని కూడా పూజిద్దాము. తిరుమల పవిత్రతని మనము భౌతికంగా కాపాడుకుందాం. అంతర్ముఖంగా స్వామివారే కాపాడుతారు కాబట్టి మనకి ఆ భయం లేదు. కానీ భౌతికంగా మనము కాపాడుకోవడానికి మనకి శక్తిని ఇవ్వమని మరొకసారి ఎప్పుడు ఇలాంటి అపవిత్ర కార్యాలు జరగకుండా ఉండేటట్టుగా మన బుద్ధి మంచిగా ఉండాలని మనం అమ్మవారిని కూడా కోరుకుందాము. ప్రతి మనిషి కూడా మీ ఇష్టదేవి దేవతల యొక్క నామాన్ని స్మరిస్తూ తిరుమల పవిత్రతని కాపాడవలసిందిగా స్తోత్రం చేసుకుందాము, అభ్యర్థన చేసుకుందాము. నమస్కారం.